హరి ఓం శివాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివపార్వతులకు అనేక సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ, సమస్త సద్గురువులకి, యామన్న యోగి గారికి, ఇట్లా బ్రహ్మం గారికి, మా సద్గురు దేవులైన వెంకటకోటి యోగేంద్రుల వారి యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ, ఈరోజు తుమ్మలచేరు గ్రామంలో నెలవారి సత్సంగం. ఇది యోగి యామన్న మఠం. దీనికో చరిత్ర ఉంది. దీని గురించి చెప్పాలంటే మనం ఇంకా లోతుగా చెప్పాలి. కానీ ఈ మఠంలో ప్రతి తుమ్మలచేరు గ్రామంలో, పిడుగురాళ్ళ మండలం, పల్నాడు జిల్లా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తుమ్మలచేరు గ్రామంలో యొక్క యోగి యామన్న మఠం అనేది మరి చానాళ్ళ క్రితం ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. మహానుభావుడు ఆ పీఠంలో ఇప్పుడు నెలవారీ సత్సంగాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మనకి భక్తులు నాగేంద్రయ్య నాయని గారి యొక్క శిష్యురాలు, తుమ్మలచేరులో మంచి సేవామూర్తి, ఎంతోమంది గురువులకి, ఇప్పుడు గురువులు వస్తే 2 వచ్చినా 3 వచ్చినా ఆమె చేతి వంటే తింటాంలో ఆడే పండుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా అట్లా చేస్తూ వ్యక్తిగత జీవితం, అది సృష్టి కార్యంలో ఏం జరగాలో జరిగి వ్యక్తిగత జీవితం కొంత కోల్పోవడం జరిగింది. అది చాలా అసలు మనం మేము వింటే మాకు చాలా బాధ వేసింది. కానీ బాధ వేసినా భగవత్ చిత్తం మనం చేయగలిగింది లేదు. కర్మలు అవి వాటిని అనుభవించక తప్పదు కాబట్టి ఆ ప్రకారం వచ్చింది. కానీ ఆమె ఎన్ని వచ్చినా దైవాన్ని సేవ వదిలిపెట్టింది లేదు, గురువుల సేవ మరిచింది లేదు. సేవా కార్యక్రమాలు, పేరు నారాయణి, అంటే నారాయణుని యొక్క సోదరి ఏమో, శ్రీమన్నారాయణమూర్తికి సోదరి ఏమో. అట్లా మనకు లలిత సహస్రనామాల్లో నారాయణి అని అమ్మవారి అని స్మరించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం మన భాషలో మనం నారాయణ అమ్మ అని పెట్టుకున్నాం. అమ్మ అంటే మాతృమూర్తి. ఎంతోమంది అసలు ఆ సేవని, ఈమె సేవకి మనందరం దాసులమే. సేవ అంటే మనకి మహాత్ములు కొంతమంది చెప్పే సేవకుడు అసలైన నాయకుడు అని చెప్తుంది. అట్లాంటి సేవా కార్యక్రమాలని మనం చేస్తూ ఈ మధ్య నిన్న మనం భగవద్గీత జయంతి కరాలపాడు గ్రామంలో చేసుకున్నాం. బాగానే జరిగింది. అందులో భాగంగా మన తుమ్మలచేరు, చిన్నగార్లపాడు, అనేక గ్రామాల వాళ్ళు మన గ్రామంలో పాల్గొని వాళ్ళందరినీ చూసి జనాలు మైమరిచిపోయారు. మా గ్రామస్తులు, మా గ్రామంలో మాకు 10 గ్రామాల నుంచి వచ్చారు. అటు పిన్నెల్లి అయితేనేమి, బ్రాహ్మణపల్లి, నడికూడు, ఇట్లా నరసింగపాడు, ఇంకా చెన్నాయిపాలెం, పెద్ద గురారం, అనేక గ్రామాల నుంచి వీళ్ళందరూ వచ్చారు. బాగా జరిగింది కార్యక్రమం. ఊరేగింపు, ప్రవచనాలు, అన్న సంతర్పణ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు మన పని ఏంటంటే, ఒక చెల్లెలతో మాట్లాడుతుంటే ఆ మాటల్లో నిన్న మన కార్యక్రమం అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వేరే చోటకి వెళ్ళారు. అక్కడ కొంతమంది గురువులు బోధలు చెప్తున్నారు. అంటే సహజంగా మనం నలుగురు కూర్చుకున్నా మనం మన స్థాయిలను బట్టే ప్రవచనాలు ఉంటాయి. అందులో ఏది తక్కువ ఎక్కువ ఏమి లేదు. అందుకు కాబట్టి తక్కువ ఎక్కువ ఏమి ఉండవు. కానీ లేకపోయినా కూడా వీళ్ళందరూ మన పల్నాడులో ఉన్న మన గురువు తత్వం అంతా, మా గురువు గారు కావచ్చు, మాతృమూర్తి సీతారామమ్మ గారు కావచ్చు, మరి నాగేంద్రయ్య నాయన గారు, ఎల్లయ్య గారు, ఇదంతా మన పల్నాడు ప్రాంతంలో బాగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు. మనకి వెంకట నరసింహ గురువు గారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఏముంది కానీ అందరూ మన వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ చెప్పే మాట ఎప్పుడు కూడా దైవ పూజ, దైవ సేవ, దైవ భక్తిలో 9 రకాల భక్తిని, ఇట్లా ఏది చేయనా నువ్వు చేయి, ఆ మార్గంలోనే మనందరం కొనసాగాలి తప్ప భక్తి అనేది లేకుండా, భగవంతుని స్మరణ లేకుండా, భగవంతుడు అనేది ఎవరయ్యా అంటే ఎవరు అభిమానం పొంది వారు భగవంతుడు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళని భగవంతుడిగా కీర్తిస్తారు. అసలు భగవంతుడు అనే దానికి నామము, రూపము, గుణము లేనిదని మన అందరికీ తెలుసు. అలా లేనటువంటి దానిని మనకి మన శాస్త్రాలన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి అంటే, హరిహరులు ఇద్దరిని కూడా సమకాలికులను చేసి, ఇద్దరు కథానాయకులు. మన 18 పురాణాల కథానాయకులు ఎవరంటే వాళ్ళిద్దరే. వారి అభిమానం కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అలా చేసేటువంటి హరిహరుల్లో కొంతమంది మనకు పూర్వం కూడా నాది గొప్ప, నాది గొప్ప అని చెప్పి మనలో మనకు కూడా అడ్డబొట్టు గొప్ప, నిడుగుబొట్టు గొప్ప అని చాలా అది జరిగింది. ఆ తర్వాత మనకి అర్థం కావాలంటే బయటోడు చేస్తేనేగా, బయటోడు దండను మన మీద ప్రదర్శించిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ సామూహికమై సరి చేశారు. సరే, ఇప్పుడు ఇందులో మనకున్న శాఖలన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖ. ఒక ఆయనేమో ధ్యానం చేస్తే చాలండి, ధ్యానమే దేవుడు, ధ్యానమే దైవం అని చెబుతుంది. ధ్యానం, మరి ఏం ధ్యానంలో నువ్వేం పొందినావు అంటే కాలు నొప్పి తగ్గింది, ఆరోగ్యం కొత్తట పడ్డది,
జబ్బు పోయింది అని చెబుతుడు. ధ్యానంలో జబ్బులు పోతాయి అని చెప్పి ఏ మహర్షి చెప్పల. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది అంతే. సత్యం తెలుసుకుంటాం, ఆత్మను దర్శిస్తాం. ధ్యానం అనేది 1000 సంవత్సరాలు కూర్చొని అదే చేశారు వాళ్ళు, అది తప్ప ఏం చేయాల. ఇంకొక ఆయన శ్వాసం మీద ధ్యాస అంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఈ రకరకాల సంస్థలు రకరకాలు ఉన్నాయి వాళ్ళందరూ. వీళ్ళందరూ చెప్పేది అంటే నిన్న అమ్మాయి చెప్పింది ఏంటంటే వాళ్ళు వచ్చి హరిహరుల్లో మళ్ళీ ఎవరు గొప్ప అని వీళ్ళు మనోళ్ళు, అయ్యా మేము శివభక్తులం, శివనామం తీసుకుంటాం. ఇప్పుడేమో శివనామం ఇచ్చిండు నాగేంద్రి గారు, ఎందుకు నా నామం తీసుకొని ఆయన చెప్పాల. అమ్మ ఎంతో మందికి మంత్రం ఇస్తుంది. మంత్రం నీకు ఏ స్వామి ఇష్టమో, ఏ రూపాన్ని బట్టి మనం శివుడి ఇష్టం అయితే నమశివాయ తీసుకో, నారాయణుడి ఇష్టం అయితే నారాయణ మంత్రం తీసుకో, అమ్మవారి ఇష్టం అయితే అమ్మవారి మంత్రం తీసుకో, గురువు గారి ఇష్టం అయితే గురువుగారి మంత్రం తీసుకో. నీకేం తెలియకపోతే నేను చెబుతా, ఈయనని చెప్తాం. ఎవరు చెప్పినా అదే. ఎందుకంటే ఇష్టం వచ్చిన రూపము నామం మన బాగా మనసుకు హత్తుకుంటే కానీ మనం దాంట్లో మనసు లయపడదు. ఏ నామమైనా అడిగే తీసుకుపోద్ది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది శివభక్తి మంచిది కాదు, హరిభక్తిని పట్టుకోండి. హరి ఎవరు? హరి అవతారాలన్నీ శివభక్తులు. రాముడిని తీసుకో, కృష్ణుని తీసుకో, ఏ అవతారం అయినా. ఆఖరికి విష్ణుమూర్తి కూడా సందర్భం వచ్చినప్పుడు ఆయనకు నమస్కారం పెడతాడు, ఆయన నమస్కారం పెట్టుకుంటాడు. ఇంత అద్వైత జ్ఞానం లేకుండా అట్లా చేసే విధానాలు. అందుకనే అట్లా జరిగింది. నేను జరిగిన సంభాషణలు వీళ్ళు అడిగినాయి, వాళ్ళు చెప్పిన బాధ ఏమిటి అనేది ఇప్పుడు మా అమ్మాయి మమత మనందరమే నాకు చెప్పారు. ఏమన్నారంటే వాళ్ళు, అమ్మ హరి శివయ్య దేవుడు కాదు, మేము చెప్పేది చేయండి, కృష్ణుడినే ధ్యానించాలా అని చెప్పి నేను అన్నట్టు కాదండి. మా ఊళ్ళో మా అమ్మ ఉంది, మాకు చేతనమ్మ 30 సంవత్సరాల నుంచి మాకు ఆమె ఈ చెప్పిద్ది, భగవద్గీత చెప్పిద్ది మాకు. మరి మా ఆయన కూడా వింటానే ఉన్నాం, ఆయన దగ్గర కొత్త ఏం కాదు అంటే ఆయన అన్నాడు, అమ్మ మరి అది శివయ్య వరకు వరాలు ఇచ్చే ఆయన నేను దేవుడు కానీ ఈ హరి అసలు ఇది అని అన్నాడు. అంటే ఏంటి మరి మాకు అమ్మ అందరినీ మనం ఏ మంత్రమైనా మూల మంత్రం ఒకటేనమ్మా అని చెప్పింది మాకు మా అమ్మ అని అన్నా. అంటే ఆయన అన్నాడు, అట్ట కాదమ్మా, ఆయన కాదు ఏనే చేపియాలి మీరు, ఇంకా అది వదిలేసి చేపియండి అన్నాడు. అది అట్ట కుదిరిపిస్తానే. మేము ఇప్పుడు ఇవాళ కొత్త కాదు మాకు, మా అమ్మ మేము చిన్నపిల్లల కాడ నుంచే మా ఊళ్ళో ఉంది గురువు గారు. ఒకవేళ మీకు కొత్త ఏమో లేదనుకొని ఇప్పుడు మీకు రామకృష్ణ స్వామి పరిచయం వస్తుండ్రేమో కానీ మీరు అట్ట కాదు. మా 30 సంవత్సరాల నుంచే మా ఊళ్ళో మా అమ్మ ఉంది, భగవద్గీత మా అమ్మ ఒక్క అధ్యాయం చదవమన్నా కానీ మేము పోయి కూర్చుంటే అధ్యాయం మొత్తం చెప్పి మాకు సత్సంగాలలో చెప్పింది. ఎవరు అందరు ఒకటేనమ్మా మూల మంత్రం, ఎవరు ఇష్టమైన వాళ్ళని చెప్పేయండి అని అంటుంది అని చెప్పి ఆయన అన్నాడు. అట్ట కాదమ్మా, ఆయన వరాలు ఇచ్చేసేవాడు కానీ అసలు అది వదిలేసి ఇదే చెప్పేయాలి, అది నాము అని అన్నాడు. హరే కృష్ణ సంస్థ నుంచి వచ్చినటువంటి ఆయన చెప్పిన మాట. దానికి వ్యత్యాసాలు చెప్పి సందర్భాన్ని చెప్పాలి. ఆయన ఏది గొప్ప అని చెప్పకూడదు, ఏది గొప్ప అని చెప్పకూడదు. సరే రకరకాల చెప్పించింది కానీ చెప్పింది వాళ్ళు హరే కృష్ణ సంస్థ నుంచి వచ్చారులే. ఆ తర్వాత మరి ఇప్పుడు అమ్మాయి నాగేంద్రి గారి దగ్గర ఎంతో మంది గురువుల దగ్గర వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు మొత్తం సేవ చేస్తున్నాం కదా. మరి అప్పుడు మనం చేసింది ఏంది? మనం అంతా పొరపాటు మరి అమ్ముంది మాకు ఇది కాదంటే మీ ఊళ్ళో కూడా వచ్చి ఇట్లా చెప్పాలనుకుంటున్నాం అమ్మ అంటారు. మేము కొత్త కాదు, మా ఊళ్ళో నెల సత్సంగాలు జరుగుతున్నాయి, మాకు మా అమ్మ ఉంది చెబుతుందని అంటే రామకృష్ణ బొగులమ్మ వద్దాం మీ ఊళ్ళో చెబుదాం అనుకుంటున్నారంట. కాదు స్వామి, మా గురువు ఉంది, మా ఊళ్ళో మా ఉంది, మాకు భగవద్గీత బంగారం లాగా బాగా చక్కగా చెప్పిద్ది, అందరం వింటాం కూడా. మేము అని చెప్పిన మా ఊళ్ళో ప్రతి నెల సత్సంగాలు జరుగుతాయి అని చెప్తే ఆయన వెళ్తున్నాం. గుంటూరు సిరిపాడు అంట ఊరు పేరు మనకు అవసరం లేదులే. మనం ఏం చెప్పారు కూర్చో నువ్వు లేవు కూర్చో. మధ్యలో పోయింది మిస్ అయ్యింది. నువ్వు అట్లా చెబితే చెప్పేవాళ్ళు పై స్థానం అలా ఉండకూడదు. అట్లా నువ్వు ధర్మాన్ని మేము చెప్పింది అట్లా కూర్చో. ఆ మాట వద్దు బాగుగా ఎట్టి తారతమ్యాలు లేకుండా అమ్మని ఆల్రెడీ చెప్తుందనేది నీ భావన. నీలో ఏమొచ్చింది? అమ్మ 30 సంవత్సరాల నుంచి తుమ్మలసేరులో మీకు బోధించిన విధానాన్ని
మీరు ఇప్పుడు ఉన్నటువంటి మన ఇక్కడ గురువులందరూ శిష్యులు సేవ చేస్తున్నారు, ఎంతో అందరూ మంది చదువుతున్నారు కదా. ఆమె మాతృమూర్తిగా ఒక మీ అందరికీ తల్లి అయ్యి మిమ్మల్ని కాచి కాపాడి ఏ గురువు వచ్చి చెప్పినా మేము చెప్పినా లేకపోతే తోటి గురువులు చెప్పినా ఈ ప్రపంచంలో ఉన్న గురుమతాలన్నీ బోధించినా అమ్మ ఆల్రెడీ మిమ్మల్ని కాచి కాపాడుతూ అవే అన్ని మతాల సారాంశం అమ్మ మీకు బోధిస్తుంది. హిందుత్వం అంటే- తారతమ్యం లేని బోధన అమ్మ హిందుత్వం చెప్పింది అంటేనే మీకు. ఒకటి కాదు, అనేక రకాలుగా ఉంటాయి. అందుకే ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. మన కారణం ఏమిటంటే ఏ పండగ అంటే ఏ స్వామికి సంబంధించిన కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమం రోజు ఆ స్వామినే మనం కీర్తిస్తాం. నిన్న మొత్తం కూడా హరే రామ హరే కృష్ణ. నిన్న మనం మొత్తం కూడా కృష్ణ జపంలోనే అందరం తరించాం. మనకే మనం అందరం శివుడు, మేము వాస్తవానికి అందరం శివ మంత్రంలో తరించేవాళ్ళం. ఏమో కృష్ణుడు ఎక్కువైనా నిన్న హరే రామ హరే కృష్ణ తిరిగి అమ్మ వాటి మనకి ఏ పండగ అయితే అదే. విచిత్రం ఏంటంటే ఇప్పుడు మేము సోమవారం మాకు శివాలయం ఉంటుంది. శివాలయంలో శివరాత్రి కాకుండా శివుడికి ఒక ప్రత్యేకత ఉంది అనుకో, అందులో శివుని అలంకరణ ఎక్కువ చేస్తాం. అమ్మవారి దసరానికి అమ్మవారి అలంకరణ ఎక్కువ. అంటే ఏది ముఖ్యమో దానికి ప్రాధాన్యత. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ కూర్చొని అరగుతుందా, అమ్మని చూస్తే కూర్చుంటుందా, కానీ ఇప్పుడు దాన్ని అధిరోహించింది. అందుకని ఆ ధర్మం ప్రకారం కూర్చోవాలి. అట్లా మనకు ధర్మం ప్రధానం తప్ప దీంట్లో మళ్ళీ వ్యత్యాసం. నువ్వు ఎందులోనైనా అసలు నువ్వు సత్యం తెలుసుకున్నావా, ధర్మంగా నడుచుకుంటున్నావా, నీతి నిజాయితీలు ఇవన్నీ నీలో ఉన్నాయా, విచక్షణ వివేకం నీలో ఏమన్నా ఉన్నాయా, నిజమైన ప్రేమతత్వం ఏమైనా ఉందా, ఇవి కాకుండా అరే నీ చెప్పితే ఏం చేస్తా. అసలు కృష్ణుడి గురించి ఎవరికి తెలుస్తుంది? కృష్ణుడి గురించి కృష్ణుడు అందరికి అర్థం అవుతుందా? ఆయన సర్వ అంతే మాయలో బ్రతుకుతా, ఆ మాయను మళ్ళీ అందరికి రుద్ది అసలే విచ్ఛిన్నం అయ్యి బాధలు పడి ఏదో రకంగా మళ్ళీ సామూహం అయితే మళ్ళీ దీంట్లో వ్యత్యాసాలు. మళ్ళీ ఆయన ఏం చెబుతుండే వాళ్ళు వచ్చిన వాళ్ళకి, అమ్మ ఇప్పుడు ఇది కాకపోయినా మాసం కేజీ అయినా 2 కేజీలు అయినా తినొచ్చు, తర్వాత శక్తి ఉంటది, మందు తాగేవాళ్ళు మందు తాగొచ్చు అనగానే మంగమ్మక్కలు వేసి ఏంటి సాటి చెబుతున్నావు, మాకు తాగకూడదని చెబుతున్నారు, తినకూడదని చెబుతున్నారు అన్నది మంగమ్మక్క. అంటే ముందు అమ్మ ఎంతైనా తినేవాళ్ళు తింటే తర్వాత వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత చెబుతా అన్నారు. అట్లా జీవితం కాదు. ఈ మోర్జం పాడు కొత్త కాదు. మోర్జం పాడులో కూడా అందరు గురువులు ప్రవేశించారు. మా సాంగారు వచ్చిండు, మన నాయన గారు తిరిగిండు, చాలా మంది గురువులు ఆడ ఉన్నారు. మరి నాయన వెళ్ళిండు కొత్తపాలెం. అక్కడ నరసింహ గురువు గారు కృష్ణ మందిరం కట్టుకొని ఆయన పాపం జీవితం అందులోనే గడిపిండు. కొత్తపాలెం నుంచి అందరూ వెళ్ళారు, అమ్మ కూడా వెళ్ళింది. మా ఊళ్ళో గురువు గారు కూడా ఉంది. అందరు వెళ్ళి అందరు సత్సంగాలు చదువుతున్నారు. ఒకవేళ నీ కొత్త ఏమో కానీ స్వామి అంటే నేను ఇప్పుడేనా మోర్చిన పాడు రావటం సబ్జెక్టులు చెప్పటానికి వస్తా, మీ ఊరు కూడా పెట్టాలనుకుంటున్నాను. మంచిదే. ఊళ్ళో ఇప్పుడు మనలో గొప్పతనం ఏంటంటే ఏ దారిని పోయే వాళ్ళు గురువు వచ్చినా ఆహ్వానిస్తాం, సేవ చేస్తాం, వసతులు ఇస్తాం, చెప్పే మాట నువ్వు ఏమి చెప్పినా తీసుకుంటాం, పనికొస్తే లోన్ వేసుకుంటాం, లేకపోతే నమశివ. ఎంతక మనం చెప్పేది. ఎవరు వచ్చినా మనం వద్దాం. అసలు అసలు హిందుత్వం భారతీయ తత్వంలోనే ఉంది. అసలు అది ఎవరు చెప్పినా ఏంటాం, దానికి ఏముంది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నువ్వు ఒకదాన్ని ఇష్టపడి ఆరాధిస్తున్నప్పుడు నువ్వు దాంట్లో ఉత్తీర్ణత సాధించని చెప్పాలి. కానీ సీతారామ గురువు గారు వద్దు మన నాసరయ్య గురువు గారికి అడిగిపడి బాగా చేస్తాడని చెప్పే మాట కరెక్ట్ కాదు. అమ్మ దగ్గరే ఉండండి. అమ్మకు కొంతే తెలుసు అనుకో, నువ్వు నీదిలో శక్తి ఉంటే కాదు పెంచుకొని నువ్వు అమ్మకు కొంతే తెలుసు. నువ్వు ఇలా తల్లిదండ్రులు మించిన పిల్లలు పుట్టాను, గురువును మించిన శిష్యులు ఎంతో మంది వివేకానంద లాంటి వాళ్ళు తయారయ్యారు. మనకేమి నీ శక్తిని ఆపటానికి అమ్మ ఏమన్నా ఆపిద్దా? నన్ను పిడుగురాల్లో ఉన్నప్పుడు శాంతోళ్ళు కూడా వచ్చారు. గాడికి అమ్మాయి చేస్తాను వాళ్ళకి అమ్మతే అనుభవం ఏమో కానీ తెలీదు. వచ్చి మా సంస్థలో చేరమ్మా నన్ను. మా ఆల్రెడీ మాకు నాయన సాయి నేనైతే ఉపదేశం తీసుకున్నా. ఒకవేళ ఈ ఎంతానికి వీళ్ళు రామ్మ వెళ్దాం అక్కడ సత్సంగం అంటూ వచ్చా కానీ ఇంకా ఉపదేశం పొందిందాన్ని నేను మీ సంస్థలో కావాలన్నా. కాదమ్మా మాది బాగుంటుందమ్మా, శాంతి ఓం శాంతి అంటే నిమిషేద్దామమ్మా రామ్మ వెళ్దాం అన్నారు. నేను రాను స్వామి, మా ఊళ్ళో కూడా గురువు గారు ఉంది, మాకు నాయన స్వామి గురువు గారు అన్నాను. మనకి నిజమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు నువ్వే దేవాలయానికైనా పో, ఆ దేవుని పట్ల విశ్వాసం నమ్మకం పెంచుకొని నువ్వు ఆరాధన భావాలు అవి పెంచుకో, మంచిని పెంచుకో. దేవాలయం అంటేనే మంచికి సింబల్ అది. నువ్వు పెంచుకో. ఏ గురువు కాడికైనా పో, జ్ఞానం ద్వారా సత్యాన్ని తెలుసుకో, సమాజంలో ధర్మంగా నడుచుకో. నువ్వు ఏ గురువు కాడికైనా పో అని చెప్పాలి. ఆల్రెడీ ఒక చోట తీసుకొని ఒక సేవ చేస్తున్నప్పుడు అది వదిలేసి రమ్మనేది అది ఏ రకమైన గురుతత్వం అంటారా, అజ్ఞానం అంటారా చెప్పు. ఏం కొత్త వాళ్ళు నీకు లోకం ప్రపంచం కరువైందా చెప్పు. నీ శక్తి ఉంటే ఏం కరువైంది?
అట్లా మనం అంటే వారు ఎత్తుక్త హననం అంటే ఇప్పుడు అమాయకులకి ఎలా ఉంటుందంటే అసలు అది అర్థం కాక ఇది అర్థం కాక అసలు చెప్పి తల బొప్పి కడుతుంది, అర్థం కావట్లేదు సబ్జెక్టులు అనేది. ఏదో మన భాగవత కథలు చదివితే కొద్దిగా అర్థమైనట్టుంటాయి కానీ అసలు మనసు గురించి లోనకపోతే ఎవరికి అర్థం అవుతుంది, అర్థం కావట్లేదు కదా. నిజమైన కృష్ణతత్వం ఎవరికి అర్థం కాదు. అది ఒక స్వామిని కీర్తించడం వరకు పూజించడం వరకు అర్థమైంది తప్ప మనకి నిజమైన కృష్ణుని మనం దర్శించాలంటే అది సాధ్యపడేది కాదు. కానీ అట్లా మనం అది చెప్పకుండా ఉన్న దాంట్లోనే మళ్ళీ వేరు చేసి అది ఎక్కువ ఇది తక్కువ మీరు ఇది చేయండి అంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానం అంతా తెచ్చి జనాల మీద దిద్దితే సమతాభావం దెబ్బతింటాం. ఇప్పుడే ఐకమత్యం తగ్గి అనేక రకమైనటువంటి కుల వివక్షత, అంతస్తు వివక్షత వీటన్నింటి వల్ల మనుషులు దూరం అయిపోతాడు. బాగా అందంగా ఉన్నవాడి పక్కన ధనవంతుడు పక్కన పేదవాడు కూర్చోవాలని భయపడతాడు. ఇవాళ మన అర్చక స్వాములు కావచ్చు లేకపోతే మళ్ళాంటి వాళ్ళు దేవాలయాలు కాడుంటే సన్నకారులంతా లోనకు రావాలంటే భయపడతాను. అందరిని వదిలేసుకుంటే ఇవాళ వాళ్ళు అందులో ఉత్తీర్ణ చేసి చర్చిలు 4-5 కడుతున్నారు, గ్రామానికి 10 మంది పాస్టర్లు తయారవుతుండ్రు, బోధే ప్రయత్నం చేస్తుండ్రు. ఒక ఆదివారం పోయింది, ఇప్పుడు అన్ని వారాలు వాళ్ళే అయింది. మత మార్పులు విపరీతంగా జరుగుతున్నాయి. వాటి గురించి ఆలోచించాలి కానీ నువ్వు వీళ్ళని మార్చడం కాదు, వాళ్ళని మారిన వాళ్ళు నువ్వు మార్చు. ఇవన్నీ అటు కాకుండా చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి మనసు దెబ్బతింటారు. ఎప్పుడు కూడా మన వాళ్ళని నువ్వు అక్కడ ఉన్నవా ఇంకా బాగా చేసుకో, అందులో బాగా లోతుగా తెలుసుకోండి. ఎక్కడన్నా ఉండండి, మీరు ఏడుంటే ఏముంది ఆడ అంతా మనవాళ్ళు అనేటువంటి సొంత భావన సోదర భావన మనం ఆ రకమైనటువంటి ఆత్మ జ్ఞానానికి మనం దారి చేసుకోవాలి. మంచిది నాయన. చెప్పమ్మా. మీ అమ్మగారు ఎదురుగుండి అమ్మగారు అన్నప్పుడు ఎంత ఆనందపడతారో మీకు తెలియదు లోన హృదయం. ఎందుకంటే పిల్లలు పెరిగి పెద్ద అవుతుంటే చూసి ఆనందపడే తల్లిదండ్రులకు ఎవరు ఆనందపడతారు? ఇప్పుడు మనం సొంత తల్లిగా భావిస్తాం, వాళ్ళు ఆనందపడుతున్నప్పుడు వాళ్ళు ఆనందపడతారు. కానీ భగవద్గీత మనకు బాటేసిందని నిన్న మేము పొద్దు గూగుల్ చేపించింది, హరే రామ హరే కృష్ణ చేపించాము, మేము బాగా చేసుకున్నాం అక్కడ. దాన్ని ఏం మాట్లాడలా, సరేలమ్మా అలా చేస్తారంటే మేము చేస్తాం. అలా అయినా ఇది మేము ఒకటే కాదు, మాకు అలాగే చెప్పింది మా అమ్మాయినా ఎవరైనా మా గురువులు మన ఊర్లో 10-15 గుళ్ళు ఉంటాయి. అన్ని గుళ్ళల్లో భజన చేస్తాం, ఏ గుడికి పోతే ఆ పాట పాడతాం, ఆ మాట చదువుతాం, ఆ స్వామిని ఆరాధిస్తాం. ఏది చెందినా ఇవన్నీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పింది రకరకాల రూపాల ద్వారా ఆరాధించినా అది అక్కడికి చేరుతుంది. అక్కడికని నేనన్నాడు, నేనంటే అక్కడికని అన్న కాబట్టి అట్లా మనం చెప్పాలి. బోధలు మన ధర్మాన్ని అమ్మ బోధించిన ధర్మాన్ని మీకు అందుబాటులో ఉన్న సీతారామ తల్లి గురువుగారి ఆశీస్సులతో నాశ్రయ్య గారు మంచి 2వ గురువుగా గ్రామంలో సరే అంతకుముందు పెద్దలు అవుతున్నారెడ్డి గురువు గారు వేసిన బీజాలని మీ గ్రామంలో చాలా బాగుంది. ఎక్కడి నుంచో వచ్చి మన ధర్మానికి ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అని బోధిస్తే మత మార్పిడిలాగా మన దాంట్లో కూడా ఎడుబావోలో తెలియక ఇటు అన్నిటికంటే అడు బాగుందని పోవటం కంటే కులాలు తారతమ్యాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా పెద్దలేసిన బాటలో మీరందరూ చక్కగా నడుచుకుంటూ మనం ఏదైనా మనం నమ్మినాం, వాళ్ళు ఒకళ్ళు నమ్మారు. మనకి ఈ పరంపర అసలు నేను ఇప్పుడు మన వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. చిన్న వ్యత్యాసాలు లోపం అనకూడదు, చిన్న సాధనలో ఉన్నటువంటి లోపాలే కానీ వాళ్ళు అందుకున్న నాలెడ్జిని బట్టి ఎవరు ఇంకొకటి కాడికి పోవద్దు కానీ ఇంకొక గుడికి పోవద్దని కానీ ఇంకొక నామాన్ని జపించొద్దని కానీ ఇవి ఎవరు మన పనులలో నాకు తెలిసి ఎవరు లేరు అసలు. మా అమ్మ ఏ కార్యక్రమం చేస్తే ఫోన్ కొడితే అమ్మ వస్తుంది, మా వాళ్ళు ఏ ఫోన్ చేస్తే ఆడికి వస్తాం, అందరం కలిసే చేస్తాం. ఎప్పుడైనా ఒక్కరోజు మా 20 సంవత్సరాల పైన ఏ రోజైనా మీ సాంగా రోజులైనా నా దగ్గర రమ్మని చెప్తాను. కార్యక్రమం జరుగుతుంది రండి, కార్యక్రమంలో పాల్గొనండి, సేవ చేయండి, ఏదో మీకు తోచింది చేయండి. ఎల్లయ్య గారు చెప్పినది చదువుతూ, నాయంద్రి గారు చెప్పినది చదువుతూ, వెంకటరసం చెప్పినది చెప్పింది, మా గురువు గారు ఎవరు చెప్పినా సత్యం అవి చెప్పాలి, ధర్మంగా నడుచుకోమని. ఇవి మనకి మూలంగానే మళ్ళీ సంస్థల వాళ్ళని మనల్ని మార్చడం వాళ్ళంతా ఏం లేదు, ముందు చిన్నగా దారి తెచ్చి అదంతా 100 కోట్ల మత వ్యవస్థలాగా చేయటమే తప్ప సన్నకారుని పైకి రానియకుండా తప్ప ఏం లేదు. హిందూ మూలాలు దెబ్బతీయటం తెలిసి తెలియజేస్తే మన మూలం ప్రపంచం మతాలని దెబ్బతింటానికి మంది ఎన్నిసార్లు దెబ్బతిన్నదో. నరికేసిన కొమ్మలు నరికేయి పడది, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల తరబడి. అట్లాంటిది మళ్ళీ పిలకలేసేది సిగురిస్తా ఉంది. ఈరోజు మళ్ళీ ప్రపంచం అంతా మనల్ని మార్చాలని వచ్చింది. ఈ రోజు ప్రపంచం అంతా మనల్ని ఆహ్వానించి అన్ని దేశాల్లో మన వాళ్ళు దేవాలయాలు కట్టి మనకు అనేక రకంగా మన శాఖలన్నీ విస్తరిస్తా ఉంది. కారణం ఏంటంటే మనం ఎవరి దగ్గరికి పోయి మీరు తీసుకోండి అని కానీ, మీరు మా మతంలో చేరండి అని కానీ, లేకపోతే మీరు మరి బలవంతంగా ఒత్తిడి చేయటం కానీ ఇవేమి మన వాళ్ళు చెయ్యరు.
చక్కగా ఉన్నది ఇది సత్యం ముందు పెడతాడు. నీ ఇష్టం, నువ్వు సంతోషంగా ఆనందంగా బ్రతికి జీవితం సార్థకం కావాలంటే నువ్వు ఇది తప్ప వేరే దిక్కు లేదని చెబుతుంది. అదే మనం చెప్పేది ఆ విధానంలోనే. అందుకే మన మతం, మన విధానం ఏంటంటే ఆత్మజ్ఞానం. మన జ్ఞానం అనేది ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వం ఏకత్వం. ఈ యొక్క తత్వం తెలుసు కాబట్టి మనం తాత్వికులు. తత్వం అహం బ్రహ్మస్మి, సోహం, అయామాత్మం బ్రహ్మ, ఇట్లా మన మంత్రాలన్నీ శివోహం, ఇవి మనకు మూలం, కీలకమైనది. ఈ కీలకమే మనల్ని నిలబెడుతుంది. ఎన్నిసార్లు కొమ్మలు నరికేసినా మళ్ళీ మొద్దులు సిగిరిస్తూనే ఉన్నాయంటే ఆత్మజ్ఞానం మొత్తాన్ని మనలో కలుపుకోగలం మనం. అందుకని మనం ఏ గుడికి నీకు చేతనైతే నువ్వు చర్చికి పోయి మళ్ళీ బయటికి రా, తప్పేం లేదు. మసీదు పోయి ప్రార్థన చేయి, మనకు తప్పులేదు. వాళ్ళు కలుపుకోరని మనం పోవే తప్ప, లేకపోతే మనకే, మనం క్రీస్తుని కూడా మనం బాగానే ఆరాధిస్తాం, మనకేమి నష్టం. ఆయన కూడా మనకు ఉన్న 10 మందిలో గురు మహమ్మద్ని అంతే మనకేం తప్పు లేదు. కాకపోతే ఎందుకు వాళ్ళ దగ్గరికి మనం పోవటం, వాళ్ళు మనకి అంటే వ్యక్తిగత విధానాల్లో లోపాలు అనుకోవడం పోం. కానీ లేకపోతే మనకి అన్ని సత్యమే మన మార్గం, ధర్మమే మన జీవితం, ఇది తప్ప మనకు రెండోది లేదు. అట్లా మనం జీవించే తత్వాన్ని, హిందుతత్వం, భారతీయ తత్వాన్ని, మూలతత్వం దెబ్బతీయకుండా గురువులందరూ కూడా దాన్ని గుర్తించి ఆ విధానంలో ఏకాత్మ భావాన్ని ఎక్కువ జోడించాలి. ఉన్నటువంటి అమాయకులందరినీ ఏ గుడికి వెళ్ళినా నిజమైనటువంటి మన ధర్మాన్ని పాటించండి అని ఖచ్చితంగా దేవుడిని సంపూర్ణంగా నమ్మాలి. గురువుని ఖచ్చితంగా, గురువు వాక్యాన్ని మీరు అనుసరించాలి. అలా చేసుకున్నట్టయితే మన జన్మ తరిస్తుందని ఏ గురువు దగ్గరికి వెళ్ళండి. కానీ మన హిందూ ధర్మంలో పవర్ఫుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం శాఖోపశాఖలుగా ఇందులోనే పనిచేస్తున్నా ఈ దేవుడు తక్కువ అనేది కదా. మన కోటాను కోట్ల దేవతలు అందరూ కూడా ప్రాణశక్తితో మనకి సమానత్వంగా మనల్ని అసలు జీవన విముక్తులు ఎలా మీరు బయటికి రావాలనేది ప్రతి గురువు ద్వారా మనకి తెలియబడుతుంది. కాబట్టి సుభిక్షంగా మీరందరూ అమ్మవారి అనుగ్రహంతో ఆ యొక్క విధానంతో చల్లగా ఉండాలని. అది ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు. స్వస్తి.